నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ప్రస్తుతం మనం కామారెడ్డి జిల్లాలో అయితే ఉన్నాం, కామారెడ్డి నియోజకవర్గంలో. సో కామారెడ్డిలో దాదాపుగా 2-3 రోజుల నుండి కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కూడా ఈ కామారెడ్డి కావచ్చు, మెదక్ కావచ్చు, అదేవిధంగా నిర్మల్, నిజామాబాద్ ఏరియాలలో భారీ ఎత్తున వర్షాలు కురవడం జరిగింది. సో ఈ వర్షాలతో పాటు గ్రామాల్లోకి నీళ్ళు వచ్చిన పరిస్థితి. సో ఎక్కడికక్కడ రోడ్లు కొట్టేసుకోపోయినాయి, చూసుకోవచ్చు విజువల్స్లో. దాదాపుగా 1 మీటర్ లోతులో మట్టి కూరుకుపోయిన పరిస్థితి. సో ఇట్లా మొత్తం ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ వరకు మొత్తం ఈ రోడ్ అంతా కొట్టుకుపోయిన సంగతి. సో మొన్న దాదాపుగా ఈ కామారెడ్డిలోని ఈ గ్రామం అంతా కూడా మొత్తం నీటితోని దిగ్బంధమైన పరిస్థితి. సో మరో జరిగిన విషయాలు ఏంటి, ఎట్లా జరిగింది, అసలు ఈ వరద రావడానికి ప్రధాన కారణం ఏంటి, చుట్టుపక్కల ఉన్న చెరువు సంబంధించి అంటే ప్రధాన సమస్య ఏంది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు స్థానికులు కూడా చాలా మంది ఉన్నారు. సో అన్నతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తేనే. సో మరి మొన్న చూసిలో దాదాపుగా 2-3 రోజుల నుండి భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసిన పరిస్థితి, భయంతో ఉక్కి బిక్కి అయిన పరిస్థితి ప్రజలంతా. సో ఏంటి ఆ రోజు జరిగింది ఏంటిది, ఏ టైంలో వర్షం అంటే వరద స్టార్ట్ అయిందంటే ఏం చెప్తారు? మొన్నటి రాత్రి రోజు రాత్రంతా కురిసిన వానలకు బీభత్సం జరిగింది. ఉదయం లేసరికి ఎక్కడ ఏం మామూలుగా వర్షం పడుతుంది, కానీ వాతావరణం కూల్గానే ఉంది. వర్షం మాత్రం పడుతుంది, వరద లేకుండే. కానీ రైతులు పాలు పిండంగానే పశువులను తీసుకొచ్చి ఈ పరిసర ప్రాంతంలో కట్టేసి వెళ్ళిర్రు బర్లను. 1 గంట లోపల వీళ్ళు ఇంటికి వెళ్ళే లోపుగానే వర్షం బీభత్సం అక్కడి నుంచి వచ్చి వరద వచ్చేసి ఆ బర్రెలు కూడా అక్కడనే వరదలో చిక్కొని చనిపోవడం జరిగింది. ప్రకృతి కన్నెర్ర చేస్తే విపత్తు ఎలా జరుగుతుందో అన్నదానికి ఇది నిదర్శనం. చూస్తే వ్యవసాయ రైతులు చేన్లకు పొద్దునే ఉదయం చేన్లకి వెళ్ళిరు, అక్కడనే చిక్కపోయారు. ఇక్కడ ఉన్న గ్రామంలో రైతులు బయటకు పోయే పరిస్థితి లేదు, చేన్లకు పోయిన రైతులు ఇంటికి వచ్చే పరిస్థితి లేదు. కమ్యూనికేషన్ మొత్తం కట్ అయిపోయింది, కరెంటు లేదు, వాటర్ ప్రాబ్లం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఇంతకంటే ఎక్కువ అవుతుండేమో పరిస్థితి. మా అదృష్టం ఒక రకంగా ఎట్లా చెప్పచ్చు అంటే, వేసవికాలం వర్షాకాలం మొదలయ్యే నెలలోనే మా స్థానిక ఎమ్మెల్యే గారు కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు మున్సిపల్ సిబ్బందిని అప్రమత్తం చేసి వారు ప్లొక్లింగ్ సాయంతో చెరువు అలుగు నుంచి ఇరుపక్కల వాగుకు ఉన్నటువంటి పొదలు చెట్లు తొలగించడం జరిగింది. దానివల్ల కూడా వరద నీట్గా సాఫీగా వెళ్ళడం జరిగింది. దానితో కూడా కొంచెం వరద ముప్పు తగ్గింది అనుకోవచ్చు, ప్రభావం కూడా చాలా తక్కువ ఉంది. అదే కనుక లేకుంటే పోయినసారి అట్లాంటిది ఎటువంటిది లేక అక్కడ వాటర్ సాఫీగా వెళ్ళక ఈ పక్కకు రావడం జరిగింది. ఈసారి అంతా తీయడం వల్ల కూడా అదంతా నీట్గా క్లీన్ చేయడం వల్ల ఆ వాగును కొంచెం వరద కూడా ఉధృతి తక్కువ ఉందని కొంచెం చెప్పుకోవచ్చు. రెండో విషయం ఏంటి అని అంటే, గ్రామంలో ఇక్కడ ఇది ట్రైబల్ రెసిడెన్షియల్, ఈ ట్రైబల్ రెసిడెన్షియల్లో స్కూలు. ఆ స్కూల్లో ఒకేసారి ఇక్కడ నుంచి చిన్న మల్లారెడ్డి నుంచి వరద వచ్చేసరికి అలా మొత్తం నీళ్లు చేరిపోయినాయి.
వాళ్ళ పిల్లలు పాపం చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యి ఏడుస్తురు, అనేకం ఏడుస్తురు. గ్రామ యువకులు ఒక 20-30-40 మంది వచ్చేసి వాళ్ళని ఆ నీటిలకి ఈదుకుంటా పోయి వాళ్ళందరినీ 400 పిల్లలను తీసుకొచ్చి సురక్షితంగా మునూర్ కాపు సంఘం అని చెప్పేసి ఇక్కడ ఫంక్షన్ హాల్ ఉంది, దాంట్లో పెట్టి కూడా సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. వరద అనేది సడన్ గా వచ్చింద పరిస్థితి అంటే ముందు గ్రహించలేదన్నా ఇట్లా వరద వస్తున్న అట్లాంటిది ఏం లేదండి. నేను చెప్తున్నాను కదా, రాత్రంతా వర్షం కురుస్తూనే ఉంది, కానీ ఈ విపత్తు ఇంత జరుగుతుందని ఒకేసారి అనుకోలేము. చిన్నమల్లారెడ్డి నుంచి వచ్చే అలుగు ఏ రోజు కూడా ఇక్కడ వరకు రాలేదు. కామారెడ్డి పెద్ద చెరువు కాబట్టి అక్కడి నుంచి వచ్చే వరద మాత్రం ఒక్కొక్కసారి ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ ప్రాంతంకి వచ్చింది. చిన్నమల్లారెడ్డి వాగు ఇక్కడికి వచ్చింది ఎరకలేదు. నేను 45 సంవత్సరాల సీనియర్లో ఇప్పటి వరకు చూడలేదు. ఇట్లాంటి విపత్తు ఇప్పుడే ఫస్ట్ టైం. మా పెద్దలు కూడా 80 సంవత్సరాలు ఉన్న పెద్దలు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా అన్నారు మేము కూడా కళ్ళతో చూడలే ఈ ఇంత పూర్తి అని చెప్పారు. ఇక్కడ ఉన్న డివైడర్ పై నుంచి 3 ఫీట్లు 4 ఫీట్ల హైట్ తోటి వారింది వాటర్. మా ఎమ్మెల్యే గారు రాత్రంతా ఇక్కడే ఉన్నారు, ఇక్కడే ఉండి రాత్రి పగలు అంతా కొట్టుకపోయిందండి. కొట్టుకపోయింది జేసీబీ తోటి. ఇక్కడ వాటర్ ఎక్కువ అవడం వల్ల కూడా ఈ ఫ్లోటింగ్ ఇది వెళ్ళిపోవట్లేదు కాబట్టి అక్కడక్కడ మున్సిపల్ వాళ్ళు తీసేసారు, దాంతో పాటు కొట్టుకపోయింది కూడా. విపత్తు మాత్రము ఈ గత 100 సంవత్సరాల నుంచి ఇదే ఫస్ట్ టైం ఇంత రావడం. ఇప్పుడు పొలాల నష్టం విషయంలో చూసుకోవచ్చు, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగినట్టు ఉందిగా భారీ ఎత్తున. పశువులు చాలా చనిపోయినాయండి, గొర్రెలు కూడా చనిపోయినాయి. ఆస్తి నష్టం చాలా, ఊర్లో కూడా విలేజ్లలో కూడా మట్టి ఇండ్లు ఉన్నాయి కాబట్టి కొన్ని పడిపోయినవి ఉన్నాయి. అవి ప్రాణ నష్టం అయితే ఇప్పటి వరకు ఏం జరగలేదండి, కానీ కోలుకోలేని స్థితి చేసింది ఈ పరిస్థితి. ఇంత దాదాపుగా ఒక రోజు మొత్తం 2 రోజుల నుండి ఇంత గందరగోళం, దాంట్లో వరదలతోటి చాలా ఇబ్బందులు పడద పరిస్థితి. అంటే ఇప్పుడు సహాయక చర్యలు కావచ్చు జరిగినాయి, అంటే ప్రభుత్వం నుండి కావచ్చు, రావడం విషయంలో కావచ్చు చూసుకున్నా ఇక్కడ స్థానికంగా ఎట్లాంటి పనులు జరిగినాయి? అంటే ఆ టైంకి ఆదుకున్నారా అంటే ఎవరి మీద దుమ్మెత్తిపోవడం కరెక్ట్ కాదండి. అక్కడికి రాని పరిస్థితి. బ్రిడ్జి పై నుంచి డివైడర్ పై నుంచే 3 ఫీట్ల వాటర్ తోటి ఫ్లో ఉంది అంటే వాళ్ళు కూడా రావడానికి ఇబ్బంది. ఇక్కడ నుంచి ఇక్కడికి రానికి ఇబ్బంది ఉంది కాబట్టి ఊర్లో సదుపాయాలన్నీ అంటే అంత ఇబ్బందికరంగా ఏం లేకున్నా కానీ సరిపోయిందండి. నేను చూసినప్పటి నుంచి మా ఊర్లోకి ఎప్పుడు వాటర్ రాలేవండి. నా 40 సంవత్సరాల సీనియర్లో మా ఊరికి ఎప్పుడు వాటర్ రాలేవు. చెరువు అక్కడి నుంచి అలుగు వెళ్ళేది ఫ్లో సరిపోలేక ఈ చివరికి వెళ్ళి ఊర్లోకి వచ్చినాయి వాటర్. అది అంత ఘోరం అండి. ఇండ్లు చాలా అక్కడి సైడ్ కాలనీలో చాలా ఇళ్ళకి నీళ్ళు వచ్చినాయి. ఇక అన్ని బియ్యము అవి అన్ని తడిసిపోవడం కూడా జరిగింది. ఇబ్బందికర పరిస్థితులే. ఇలాంటి విపత్తు ఇంకెప్పుడు జరగద్దని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటున్నాం. కానీ ధన్యవాదాలు మా ఎమ్మెల్యే గారు, తను రాత్రింబావులు ఉండి కష్టపడి అన్ని సదుపాయాలు చేకూర్చడం జరిగింది. ఆయనకు ఇంకొకటి స్పెషల్ థ్యాంక్స్ ఏంటంటే ఆయన ముందుగా వాగు వెంబట ముందుగానే ఆ పొదలు తొలగించడం వల్ల కూడా ఈ వాటర్ ఫ్లో అనేది ఈ ఊర్లోకి ఎక్కువ ప్రభావం లేకుంటుందండి. వారికి స్పెషల్గా థ్యాంక్స్ అండి. ఇది పరిస్థితి. ఇక్కడ స్థానికులు కూడా చాలా మంది చెప్తున్న పరిస్థితి. సో దేవుడి దయనో ఏదో విధంగా అయితే మాకు పెద్దగా నష్టం అయితే జరగలేదు, కానీ కామారెడ్డి ఏదైతే ఈ చరిత్రలో ఇలాంటి విపత్తు ఎప్పుడూ జరగని పరిస్థితి. సో అని చెప్తాను. చూసుకోవచ్చు దాదాపుగా ఎక్కడికక్కడ కొట్టుపోయిన పరిస్థితి. ఆ రేకులు కావచ్చు, స్తంభాలు కావచ్చు, కరెంట్ వైర్లు కావచ్చు, ట్రాన్స్ఫారాలు కావచ్చు, దాదాపుగా ఈ రోడ్డు ఒక 1/2 కిలోమీటర్ వరకు మొత్తం కొట్టుకుపోయిన పరిస్థితి. కార్లు కావచ్చు, ఏది కనిపిస్తుంది అంటే ఇలాంటి వరద ఇంకెప్పుడు రాని మాకంటే దాదాపుగా చరిత్రలో ఎప్పుడు రాని పరిస్థితి అని చెప్పేసి గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి. సో మరి దీనికి సంబంధించి మరి ప్రభుత్వం ఈ గ్రామంలో ఉన్న ప్రజలకి, నష్టపోయిన వాళ్ళకి ఎలాంటి న్యాయం చేస్తారని కూడా వేచి చూడాలి.